జై శ్రీరామ్ అండి. డబ్బులు ఎక్కువైతే ఇలాంటివి చూడాల్సి వస్తుందన్నమాట. అంటే చూసిన దగ్గర నుంచి మనసు ఆగదండి. ఆడవాళ్ళకి చీరలు, నగలు, లేకపోతే ఇంకేమైనా గిఫ్ట్స్ ఐటమ్స్, కిచెన్ వేర్, పార్టీ వేర్ ఇలాంటివి ఏదైనా ఆడ మనసు తొందరగా ఆకర్షింపబడుతుందన్నమాట. అలాంటివి చూడంగానే అంటే కొనకపోయినా ఇది కొంటే బాగుండు అనే ఒక చిన్న ఆలోచన మనసుకి అనిపిస్తూ ఉంటుంది. అనిపించిందే తడవుగా చేతిలో డబ్బులు ఉంటేనేమో కొనేస్తాము. చేతిలో డబ్బులు లేకపోతే సరే అని కాసేపు మనం ఉన్న పరిస్థితిని తలుచుకొని బాధపడి తర్వాత సర్దుకుపోతాం. బాధపడే అవసరం దేనికి వచ్చుద్ది? ఇలాంటి పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి బాధ అనిపిస్తుంది అనమాట. ఒక చీరని, ఒక షాప్ని మనం ప్రమోషన్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఏదైతే తక్కువ రేట్లో, అంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే రేట్లో ఉండే షాప్స్ చూపిస్తే అప్పుడు ఉపయోగం. అసలు స్టార్టింగేనంట 5000 నుంచి స్టార్ట్ అయ్యేదంట. ఇక 5000 నుంచి స్టార్ట్ అయ్యేది చూపించే చీరలు 20,000, 25,000, 30,000, 40,000, ఆ షాప్ రెంట్, ఆ షాప్ వర్కర్స్ శాలరీ అన్నీ ఇక జనాల మీద కొట్టుకుపోవాలి. జనాలకి ఏంది, చూసిన దగ్గర నుంచి ఈ కలర్ ఎంత బాగుందో, ఈ కలర్ ఎంత బాగుందో అని చెప్పి మనం పోయి కొనుక్కొచ్చుకుంటాం. ఎందుకండి ఇలా జనాల్ని ముంచడం? ప్రతిసారి జనాలను ముంచాల్సిన అవసరం ఏంటి? అసలు మనం ఒక పనికి పోతున్నామంటే వెనకాల 4 తోకలు తగిలిచ్చేసుకొని మనం వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు పాతకాలంలో ఎలా ఉంటుందండి ఒక డైలాగ్. సో అది ఇప్పుడు నాకు అనిపించింది. మనం పూజకు వెళ్తున్నాము, గుడికి వెళ్తున్నాము అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఆ పరిస్థితిని, ఆ ప్లేస్ని అవే చూసుకొని రావాలా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనికి వెళ్తున్నారని చెప్పి వెళ్ళేదారిలో ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. అంటే వాళ్ళ పర్సనల్ ఎజెండా మీదే వచ్చి జనాలకు మాత్రం పూజ అనేది ఒక ఏమంటారు ట్రెడిషనల్ ఎజెండా అనేది చూపించేసి వాళ్ళ పర్సనల్ ఎజెండా అయితే పూర్తి చేసుకుంటున్నారనమాట. అర్థమైందా మీకు? మీ అందరినేమో రప్పించేసి అదేంటి టెంపుల్కి రప్పించేసి నేనేదో మంచి చేస్తున్నా, మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా అని చెప్పేసి జనాల్ని నమ్మించడానికి ఒక వీడియో. కాకపోతే వెళ్ళింది అసలైన పని ఇది. ఇప్పుడు 5,000 నుంచే చీరలు స్టార్ట్ అవుతున్నాయి అని అన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రమోషన్కి మనీ ఇచ్చుంటారు చెప్పండి మీరు? ప్రమోషన్కి మనీ ఎంత ఇచ్చుంటారు? ఖచ్చితంగా 20,000 నుంచి 30,000 వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్కి ఇచ్చుంటారు. అందులో వీళ్ళు వెళ్ళే కార్ ఖర్చు ఎంత వస్తుందండి? మహా అయితే ఒక 5,000 10,000 ఖర్చు వచ్చుద్ది. మిగతాదైతే సేఫ్ సైడ్. పైగా ఇన్ని వీడియోస్ వరుస పెట్టి ప్రమోషనల్ వీడియో, తర్వాత అదేంటి వాళ్ళకున్న ఎకరాలు, తోటల వీడియోస్, మళ్ళీ టెంపుల్ వీడియోస్, మళ్ళీ అందులో జనాలందరూ వచ్చి ఎక్కడ లేని ఫాలోవర్స్ అయ్యాయి. మరి ఇంకా అసలు ఎక్కడ లేని ఫాలోవర్స్, ఎవరికి ఉండరు అంతగానం ఫాలోవర్స్. పాపం చాలా వరకు ఇది చాలా ఛానల్స్ అంటే చాలా లాంగ్వేజెస్లో ఉన్న స్టార్స్కి కూడా ఇంతగానం ఫాలోయింగ్ ఉండదాయే. మరి ఎక్కడ మనం చెప్పారంటే ఇంక అసలు అన్ని పనులు వదిలేసుకొని ఫ్యామిలీలను కూడా వదిలేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారాయ. మరి పాపం ఆయన అంత ఎక్స్పెక్ట్ చేశారులేండి. అంత ఎక్స్పెక్ట్ చేసి పాపం ఎవరు ఎక్కువ మంది లేకపోయేసరికి ఫుల్ డిసప్పాయింట్మెంట్ మూడుతోటి వెనక్కి తిరిగామన్నమాట. ఇప్పుడు మనం ఏదన్నా పోతున్నాము, చేస్తున్నాము, జనాలను రమ్మన్నప్పుడు మనం ఏం చేయాలండి? మనం ఆ టైంకి ఆ పూజలో పాలు పంచుకోవాలి, ఆ యాగంలో పాలు పంచుకోవాలి, ఆ హోమంలో మన వంతు మనం చేయాలి. జనాలకేమో మీరు డబ్బులు ఇవ్వండి, అన్నదానాలు చేయండి, ఎక్కడెక్కడో చేస్తారు, ఇక్కడ చెయ్యండి, ఇలాంటి వాటిల్లో పాలు పంచుకోండి అని మనం చెప్పినప్పుడు ముందు మనం ఎంత రాసాము, ఎంత ఇచ్చామనేది కూడా మనం చెప్పాలి కదా. ఎంతసేపటికి బయట వాళ్ళకి చెప్పి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఏదో చేశానని వాళ్ళ దగ్గర గొప్పలు పోవడం దేనికి? జనాల్లోనేమో డబ్బులు ఖర్చు పెట్టించడం దేనికి? మళ్ళీ మనం చేసే కాడికి వస్తే మనం చేయకుండా జస్ట్ చెప్పడం వరకు ఏంటి? ఇప్పుడు మీ అందరికి అర్థమైందా అసలు వెళ్ళిన పని ఏంది అని? మళ్ళీ అక్కడ డైలాగ్ ఏమొచ్చింది? నేను గుడికి వెళుతూ దారిలో ఈ పని చేసుకున్నాను అని చెప్పారు. అంటే ఫస్ట్ మన పనే, మన ఎజెండానే మనకు ముఖ్యం.
ఆ తర్వాత ఏంటంటే మీ అందరికీ ఏదో ట్రెడిషనల్గా ఉన్న ఛానల్ కాబట్టి ఆ పనులన్నీ చూపించేసుకున్నాం అనుకోండి, అది సెకండ్ వన్. మన దృష్టిలో అది సెకండ్ వన్నే, కానీ జనాలందరికీ అది ఫస్ట్ వన్ అని తెలవాలంటే ఎలా తెలవాలి? ఫస్ట్ ఆ వీడియో అనేది మనం పబ్లిష్ చేస్తే అప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు, అబ్బా ఫస్ట్ వచ్చింది కదా ఈ వీడియో, ఆటోమేటిక్గా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళుంటారు, టెంపుల్ తర్వాత వచ్చింది కదా ఈ వీడియో, సో టెంపుల్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదో ఆగుంటారు, ఆగి వాళ్ళు చూసుకునేది జస్ట్ వీడియో తీసుంటారు అని నమ్మించడానికి బాగానే ట్రై చేశారు. కాకపోతే ఒక దగ్గర దెబ్బతిన్నారు. స్టార్టింగ్లోనే మనకి తుత్తర ఆగదు కదా, నోటి తుత్తర అనేది ఆగదు. స్టార్టింగ్లోనే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాలండి, బయలుదేరాము, ఎవరి దారాన వాళ్ళం వెళ్ళబోతున్నాము, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండబోతున్నాము. వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇక్కడ ఈ శారీస్ ఇవి చూద్దామని ఆగుతున్నాము అని ఒక చిన్న డైలాగ్ అనేది వదిలేశారనమాట. పాపం ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరులేండి, ఆ డైలాగ్ బయటకు వచ్చుద్ది, ఆ డైలాగ్ వల్ల దొరికిపోతాము అని ఎక్స్పెక్ట్ అయితే చేసి ఉండరు, కానీ దొరికేశారు కదా. అదే నేను అనేది, నోటి తుత్తర ఉంది బాగా అని చెప్పి నేను అనేది అదే. ఆ తుత్తర వల్ల మనం ఆటోమేటిక్గా దొరికిపోతామన్నమాట. అయినా భగవంతుడు అనేవాడు ఎప్పుడూ అబద్ధాలే చెప్పే నోటి నుంచి అప్పుడప్పుడు నిజాలు కూడా ఎలా పలికిస్తాడో చూసారా? అబద్ధాలు చెప్పే నోరు కూడా ఒక్కోసారి నిజాలు చెప్తుంది, చెప్పేటట్టు చేస్తాడు, ఎందుకంటే బండారం బయటికి రావాలి కదా. సో నా బాధ ఏంటంటే, ఇంతలా అసలు ప్రమోషన్ చేస్తూ చెందినప్పుడు సపరేట్గా వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎందుకు ట్రెడిషనల్ డ్రామా? గుడికి రండి, దానాలు చేయండి, అన్నదానంకి మీరు పార్టిసిపేషన్ ఇవ్వండి, మంచిదే, పార్టిసిపేషన్ ఇవ్వచ్చు. దరిదాపుల్లో ఉన్న గుళ్ళు చాలా ఉంటాయండి, అవి వాటికి ఎవ్వరు డొనేట్ చేసేవాళ్ళు లేక, పూజారులకి డబ్బులు ఇవ్వలేక, ఆ గుడికి సంబంధించి మెటీరియల్ ఎక్విప్మెంట్స్ అన్నీ సరిపోక, లేదా ఇలాంటి హోమాలు యజ్ఞాలు యాగాదులు ఏవి చేయడానికి ఫండ్ అనేది లేక చాలా టెంపుల్స్ దగ్గర సఫర్ అవుతూ ఉంటాము. అందరూ మన దేవుళ్ళే కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన దేవుడే, ఆంజనేయ స్వామి మన దేవుడే, శివుడు మన దేవుడే, కృష్ణుడు మన దేవుడే, విష్ణువు మన దేవుడే, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అయితే ఏంది, ఎల్లమ్మ అమ్మవారు అయితే ఏంది, పొల్లేరమ్మ అమ్మవారు అయితే ఏంది, సమ్మక్క సారక్క అమ్మవార్లు అయితే ఏంది, వీళ్ళందరూ మన దేవుళ్ళే. దరిదాపుల్లో ఉన్న మన దేవుళ్ళకి మనమంతా సహాయం చెయ్యాలి కదా. అలా కంకణం కట్టుకోండి అందరూ కూడా. మీ దగ్గరలో ఉన్న గుళ్ళని మీరు ఫస్ట్ బాగుపరచండి, వాటికి సరైన సదుపాయాలు ఏర్పరచండి, చాలు. భగవంతుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. మీరు ఎక్కడో ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు దూరంలో ఉన్న గుళ్ళకి చేస్తేనే చేసినట్టు కాదండి, మీ దగ్గర 5 అడుగుల దూరంలో ఉన్న గుళ్ళల్లో చేసినట్టే. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ చూడకుండా ఉంటాడు చెప్పండి? మన పక్కనే మనం దారిలో నడుచుకుంటూ పోతే పక్కన ఒక భిక్షగాడు వచ్చి ఆకలేస్తుందమ్మా అని అంటే, మన జేబులో ఉన్న చేతుల్లో ఉన్న అరటికాయో లేకపోతే మన పూజా సంచిలో ఉన్న కొబ్బరి చిప్పో తీసిస్తే కడుపు నిండా ఆకలితోటి తింటూ ఉంటాడు చూసారా? అందులో కూడా దేవుడు ఉన్నాడండి. నిజంగా పక్క వాళ్ళ ఆకల్లో ఆ భగవంతుడు ఎప్పుడు ఉంటాడు తెలుసా? వాళ్ళు మనం బంగారం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా సంతృప్తిగా చాలు అని అనరు. ఒక్క భోజనం దగ్గర మాత్రమే చాలమ్మా సరిపోయింది అని చెప్పేసి అంటారు. ఆ ఒక్క పదంలోనే మనకు భగవంతుడు కనిపిస్తాడు, ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఎందుకండి ఎవరో చెప్పారని ఆడాడో చేయడం కాదండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏర్పరిచే వాళ్ళకి సహాయం చేయడం కాదు, మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చెయ్యండి. ఈ పదాలన్నీ ఎవరు చెప్పాలా? ఫాలోవర్స్ ఉండి అక్కడ చెప్పేవాళ్ళు చెప్పాలా? చెప్తే కనీసం చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. మనకొచ్చే ఈ 1000-1500 మంది సబ్స్క్రైబర్స్ చూసినా వాళ్ళు చేసేదే ఇవే చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే దగ్గరలో ఉన్న గుళ్ళల్లోనే చేస్తారు. కాకపోతే మనకు అంత పెద్ద రిచ్ ఫాలోవర్స్ లేరు కదా, అంతమంది ఫాలోవర్స్ లేరు కదా మనం చెప్తే వాళ్ళకి తెలవడానికి కూడా. అదే అవతల వాళ్ళు చెప్తే ఖచ్చితంగా తెలుసుకుంటారు కదా. అలా చేయరు మళ్ళీ, ఎందుకంటే అది మనకి కరెక్ట్ కాదు కదా. మనం వెళ్ళామంటే ఆ గుడి ఇంత ఇదిగా ఉండాలి, వచ్చేవాళ్ళు రకరకాల కాస్ట్లీ శారీస్ కట్టుకోవాలి, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకోవాలి, లేకపోతే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటట్టు ఉండాలి, బాగా రిచ్ లుక్ పాష్ లుక్ ఉండాలి. అలాంటి వాళ్ళతోటే మనం మంచిగా మెరిచైపోతాం కదా. సో వాళ్ళకి ఇలాంటివి నచ్చవు ఆటోమేటిక్గా. చూసారా, అసలు ఫస్ట్ ఏదో నాకు గుడి అన్నట్టుగా వీడియో రిలీజ్ చేశారు, కానీ ఈరోజు మాట జారేసింది, బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇలాంటి అబద్ధాలు చెయ్యండి, మనస్ఫూర్తిగా ఏది తోస్తే అది చెయ్యండి.
దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు మీకు మనస్ఫూర్తిగా ఫస్ట్ ఏజ్ చేయబుద్ధి అయింది చేయండి, ఇదే చేశానని చెప్పండి, ఎవరు తప్పుపడతారండి? కానీ అబద్ధాలు చెప్తారు చూసారా, అప్పుడు తప్పుపడతారు. అబద్ధాలు చెప్పినప్పుడు తప్పుపడతారు, నిజాలు చెప్పినప్పుడు ఎవ్వరు తప్పుపట్టరు. సరే తప్పు పట్టినా 1 నిమిషం 2 నిమిషం అర్థం చేసుకుంటారు. అరే నిజాలే చెప్పింది కదా, ఆమె ఏమన్నా అబద్ధాలు చెప్పిందా అని చెప్పి ఆలోచించుకుంటారు. కానీ అబద్ధాన్ని నిజంలాగా నమ్మించడానికి చూస్తే మాత్రం నమ్మరు, పైగా అపోజ్ చేస్తారు. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా అపోజ్ చేస్తారు, వ్యతిరేకిస్తారు. సో అందుకని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను అనమాట. సో ఇదండి వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి, అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.